లక్ష్మి, లక్ష్మి. చూసారా, అనుకోకుండా మీరే నా గదిలోకి వచ్చారు. ఐఎమ్ సారీ. నువ్వు వెళ్ళరా. నువ్వు మాలా ఇంటికి వెళ్ళావా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? నా దారిలో ఉన్న ముళ్ళ కంపని ఏరేసుకోవాల్సింది నేనే కదండి. అలాగా? వెళ్ళావని ఏమన్నావు? ఆవిడ చేస్తున్న పని తప్పు అని చెప్పాను. పెళ్ళైన పరపురుషుడు సాంగత్యం కోరి మరొక ఇల్లాలి కాపురంలో చిచ్చు పెట్టడం మానంగల హిందూ స్త్రీకి తగని పని అని హెచ్చరించాను. హెచ్చరించావే? నీలో ఇంత గడుస్తనం ఎన్నడూ చూడలేదే. గోవుని పావుని ఒకే విధంగా ఎవరైనా మందలిస్తారా? స్టాప్ యువర్ నాన్సెన్స్. అసలు ఆమె నీతులు చెప్పడానికి నువ్వెవరివి? ఎవరిచ్చారు నీకు అధికారం? ఇదిగో మీరు కట్టిన ఈ మాంగల్యం. ఏమో అనుకున్నా, నువ్వు సామాన్యురాలివి కాదు లక్ష్మి. ఇక నువ్వు నేను కలిసి కాపురం చేయటం క్షణం కూడా సాధ్యం కాదు. అలా అనుకుంటూనే ఇంతవరకు కాపురం చేశారుగా. నేను నీతో కాపురం చేశానా? మీరే అన్నారుగా. నీతో వాదన నాకు అనవసరం. వెంటనే నువ్వు నాకు ఒక ఉత్తరం రాసేవాడి. ఏమని? నా భర్తతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదు, ఆయన మరొక స్త్రీని పెళ్లాడడానికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అని. మీరనేది ఎలా ఉందంటే, ఎలా ఉంది? మేకపిల్లని పులి దగ్గరికి వెళ్ళి, ఓ పులి, నీకు చాలా ఆకలిగా ఉన్నట్టుంది, నోరు తెరువు, నా తల నీ నోట్లో దూరుస్తాను అని అడగమన్నట్టుంది. ఓహో, అదురు బెదురు లేకుండా కథలు కూడా చెప్తున్నావా? లక్ష్మి, ఆఖరిసారిగా అడుగుతున్నాను, నేను చెప్పినట్టు సమ్మతి పత్రం రాసిస్తావా లేదా? మొదటిసారిగా మీ మాట కాదన్నందుకు క్షమించండి. అంటే ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వవు? ఇవ్వను ఇవ్వను ఇవ్వను. ఏమిటి దౌర్జన్యం? అసలు ఈ గదిలోకి ఎందుకు వచ్చావు? నడు బయటికి. ఇది మా భార్య భర్తల వ్యవహారం. ఇందులో ఇంకొకరు జోక్యం కలుగు చేస్తాడేది వీల్లేదు. పో బయటికి. ఓహో, చాలా వరకు వచ్చిందే. వదినా మరిది కలిసే ఆడుతున్నారు అన్నమాట ఈ నాటకం. అబ్బే, అది కాదండి. ఏది కాదు, మీకు తగిన శాస్తి చేస్తాను. ప్రభువు దయ వల్ల నీ బాకీ అంతా తీర్చగలుగుతున్నావు. ఇందా నోటు ఇచ్చే. ఒక్క నెలలో 400 సంపాదన. నీ పోటీ ధర్మాత్రం ఒక ఆయన అప్పించాడు. మేము మెల్లిగా తీర్చుకుంటాం, సరేనా? ఇందా నువ్వు పుచ్చుకొని నోటు ఇచ్చే. ఉంటుంది ఉంటుంది. ఇంతకీ మేరీ ఎక్కడుందండి? ఆ సంగతి నీకెందుకు? ఇదివరకే చెప్పనని. అంతేనా? అంతే. అంతేనా? అంతే. ఇదిగో రసీదు. ఇవాళతో నా రుణం తీరిపోయింది. మీకు మీ ఐడియాకు థ్యాంక్స్. థ్యాంక్స్ అసలు మీకు చెప్పండి. మీరు ఒప్పుకోకపోతే నా ఐడియా పారేదే కాదు. ఎట్లయినా మీరు చాలా తెలియగలవారు. ఎక్కడ ఆడే నాటకం అక్కడ ఆడతారు. ఏం సీత, ఎందుకు వచ్చా? మీకోసం కాదులే, మాస్టర్ కోసం వచ్చాను. మాస్టర్తో నీకేం పని? పాట నేర్చుకోవడానికి వచ్చాను. పాట లేదు, గీట లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. నన్ను పొమ్మంటాను. నువ్వెవరు? మా నాన్నతో చెప్పి డిస్మిస్ చేస్తాను. అని చేశారా? చూస్తావుగా. రండి మాస్టారు, మా ఇంట్లో చెప్తురు కానీ. రండి మాస్టారు. రేపు వస్తాను. రేపు తెలియలేదు. ఉపా రండి మాస్టారు, రండి మాస్టారు. వినలేదు మాస్టారు, వినలేదంటే సరే చూస్తావుగా. మాస్టర్ని మా ఇంటికి పిలిపించి పాట చెప్పించకపోతే నా చెవు తగ్గించుకుంటాను. చెవు కాదు, ముక్కు కూడా కోయించుకో. తుప్పనాది నేను కాదు, నువ్వే తుప్పనాది, సూర్పణక, లంకిని, తాటకి, తాటది, బ్రహ్మరాజు. గురు రుక్మిణి సత్యభామ. ఎవరండి వాళ్ళు? వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. పురాణాల్లో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఓహో, అట్లాగా. దేవయ్య, మేము షికారీలు వస్తాం, నువ్వు విల్లు కనిపెట్టుండు. మంచిది. వచ్చేటప్పుడు నాకు మిఠాయి పట్లు ఉంటుంది. అమ్మా, ఆ పంతుల ముందే రాకాసి నన్ను పంతులు గారి దగ్గర సంగీతం నేర్చుకునేయడం లేదమ్మా.
సారీ సరి మా మరోసారి చెప్పండి. సాని సరి మారి ని సా సా సారీ సరి మారి ని సా సా పమ 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 పస బాగాలేదు. బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ అలాగే పాడు. సరే అయితే మళ్ళీ చెప్పండి. పమ 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 పస పమ 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 పస చాలా కష్టంగా ఉందండి. పర్వాలేదు, కష్టపడింది ఇది నేర్చుకుంటు. ఇందులో మీ సలహా అక్కర్లేదు, దయచేయండి. పాడండి. సాని సరి మాని. చూడండి, ఆ పాపాలు తీసేసి సంగీతం చెప్తాను. అట్లాగే. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే, ఎందుకీ వస వస నస నస. ఎందుకీ వసవస్తు. ఎందుకు భయపెడతారు? ఇటు తిరగండి. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే, ఎందుకీ వస వస బుస రుస. ఎందుకీ బుస బుస. మీరు ఎందుకు చూస్తారు? చూడటం కూడా తప్పేనా? దేవయ్య అడ్డ నుంచో. ఓ, పాడండి. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే, ఎందుకీ రుస రుస బుస బుస. ఎందుకీ రుస బుస బుస. మీరు ఎందుకు అలా భయపెడతారు? రండి. వద్దండి, పర్వాలేదు, రండి. వదలండి. కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. కూర్చోండి, పర్వాలేదు. మేము పట్నం వాళ్ళు, మాకు పట్టింపు లేదు. మీకు లేదనుకోండి, మాకు. వస్తాను. ఏమండి ఇదిగోండి. రేపు రండి, కొత్త పాట చెప్తాను. ఇక్కడే నేను రాను. మీకు భయం అయితే నేనే వస్తాను అక్కడ. అంటే ఎందుకులేండి. పర్వాలేదు. మీకెందుకు ఇంత వస్తాయా? నాకా? ఇదేమిటండి, కాలేజీకి వెళ్ళలేదా? వెళ్ళాను. మనిషి ఎక్కడ, మనసు ఎక్కడ, ఎలా జరుగుతుంది పని? బాగుంది, అందుకని వచ్చేసారా? అందుకని కాదు, నా ఒంట్లో ఏదో బాగాలేదు. ఏమిటండి, ఎలా ఉంది? అలా దూరంగా నిలబడి అడిగితే ఎలా చెప్పను? దగ్గరకు వచ్చి చూడు, నీకే తెలుస్తుంది. రామరి. ఏ విశాలాక్షమ్మ, వాళ్ళిద్దరిని ఇంట్లో వదిలిపెట్టి మార్కెట్కి వచ్చావా? ఎవరు? అబ్బాయి కాలేజీకి వెళ్ళాడమ్మా. అయ్యో రామ, ఇప్పుడే కదమ్మా నేను చూసింది. పూలు కొనుక్కుని హుషారుగా ఇంటి వైపుకే వెళ్ళాడు. వెళ్ళమ్మా వెళ్ళు, ఏం జరుగుతుందో ఏమో. అయ్యో, కాలిపోతుంది. ఏమిటండి, జ్వరమా? ఏమో నాకేం తెలుసు. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయారా? డాక్టర్ దగ్గరికా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికేగా వచ్చాను. శారద, ఈ పువ్వులు పెట్టుకో. అలా కాదులే, అటు తిరుగు, నేను పెడతాను. ఇప్పుడు వద్దులేండి. ఏ, నేను పెట్టకూడదా? అబ్బే, అది కాదు, మీకు ఒంట్లో బాగాలేదు. నాకే ఏదో కాస్త వేడి చేస్తే కొంప మునిగిపోయినట్టు. అయినా మా ఒంట్లో వేడికి మీ తల్లో పువ్వులకి ఏమిటండి సంబంధం? వద్దండి. కావాలండి. వద్దండి. వద్దు వద్దు. సరే, మీ ఇష్టం. కూర్చో. శారద, ఇటు తిరుగు. డాక్టర్ ఏం చెప్పాడో మీకు తెలియదు. ఏం చెప్పాడు? మొగుడు పిల్లల మధ్య ముద్దు ముచ్చట ఉండకూడదని చెప్పాడా? అందరి విషయం కాదు, మనం మాత్రం. ఏమో, మన ఇద్దరి కోసం ప్రత్యేకంగా ఓ వైద్యశాస్త్రం రాసి పెట్టారా? అది కాదండి. ఏది కాదండి? శారద, ఎంతకాలం నువ్వు ఇలా దూరంగా ఉండి నన్ను కవిస్తా? నేనా? అవును, నువ్వు, నీ కళ్ళు, నీ నవ్వు, నీ అందం. నాకు ఆ ఉద్దేశమే లేదండి. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అయ్యో, మీకెలా చెప్పను? నువ్వేమీ చెప్పనక్కర్లేదు. నేను చెప్పినట్టు విను. వదలండి, వదలండి. వదలను. దయచేసి నా మాట వినండి, వదిలిపెట్టండి. వదలను. ఏమండి, వదలండి. శారద, నన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నావా? మీకు తెలియదు. ఇదేనా ఆ ప్రేమ?
ఎందుకైనా అది కాదండి, ముందు ఆరోగ్యం. ఆరోగ్యం ఆరోగ్యం ఆశలు నెరవేరకపోతే అంతకన్నా ప్రమాదం ఆరోగ్యానికి ఇంకేమీ లేదు. శారదా, నేను చెప్పే మాట విను. ఏమండి, నా ఆరోగ్యం బాగలేదు. బాగోలేదు. ఛీ, ఏమిటి దాంపత్యం, ఏమిటి కాపురం? అలా ఉన్నాము మనం. నేనేదో చేయరాని పాపం చేస్తున్నట్లు, ఏ పరాయి స్త్రీ పాతివ్రత్యాన్నో పాడు చేస్తున్నట్లు ఏమిటి నాటకం? ఏమండి, మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి నేనున్నది. కానీ శారదా, నువ్వు నా దానివో కాదో తేల్చి చెప్పు. జన్మ జన్మలకు మీ దాన్ని మరి నేను చెప్పినట్లు ఎందుకు వినవు? మీ శ్రేయస్సు కోరి నా శ్రేయస్సుతో నాకు తెలుసు. నా మాట వింటావా? వినవు. నన్ను చిత్రవల్ల నన్ను చిత్రాలు చేస్తున్నావు. ఇలా దినానికి క్షణానికి కొద్ది కొద్దిగా తగ్గుతున్నావు. నువ్వు నా భార్య కావు, నా భార్య నిత్యం కావు. ఏమండి, 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 ఏంటండి, ఏమండి? శారదా, శారదా, అత్తయ్య, అమ్మా శారదా, శారదా. శారదా, అత్తయ్య చూడండి అత్తయ్య, ఒక్కసారి అలా వెళ్ళి ఆయన చూడండి అత్తయ్య. విశ్వం, నాయన విశ్వం, నాయన విశ్వం, విశ్వం. అత్తయ్య, ప్రమాణం చేసి చెప్తున్నా, నేనే తప్పు చేయలేదు. ఆయనే ఆయనే. చూడత్తయ్య, చూడు. ఇప్పుడైనా నా మాట నమ్ము. పిచ్చి తల్లి, నిన్నెప్పుడో నమ్మానమ్మా, ఎప్పుడో నమ్మాను. చూడమ్మా, నువ్వు వెళ్ళి డాక్టర్ని పిలిపించు. అత్తయ్య, వెళ్ళమ్మా, ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. నువ్వు వెళ్ళు.